హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టార్ వ్లాగ్స్. ఈరోజు మిల్లర్ కొట్టడానికి వచ్చాం. మిల్లర్ అంటాం, టిల్లర్ అంటాం. టిల్లర్ని మా సైడ్ ఎక్కువ మిల్లర్ అని వాడతారు. ఎవరో కొందరు వచ్చి టిల్లర్ అని చెప్తారు. ఈరోజు మిల్లర్ కొట్టడానికి వచ్చాం. దుమ్ము చూడండి ఎలా లేస్తుందో. బండి అంతా దుమ్ముతో కప్పిపోయింది. చూడండి నా మీద ఎలా పడిందో. ఈ తోట అయిపోయింది. దీని కింద తోట కొట్టాలి. ఇంకొక బట్ట ఉంది అంతే. బ్లేడ్లు కొత్తవి, అందుకే ఇంకా ఎక్కువ దుమ్ము లేస్తుంది. తక్కువ బ్లేడ్లు ఉన్నప్పుడు అంత లేదు. లోడ్ సెకండ్లో కొడుతున్నాం. 550 PTO స్పీడ్. చూడండి ఎలా దుమ్ము లేస్తుందో. నా ఫేస్ ఇంకా చూపిలేదు. ఫేస్ చూపిస్తే ఇంకా దుమ్మంతా ఫేస్ అంతా కవర్ అయిపోయింది. చూడండి దుమ్మని కోల పొగ లాగా ఉంది. కొందరు అడుగుతున్నారు, ఏంటన్నా నువ్వు ఎప్పుడు చూసినా బండి నువ్వే తోలుతున్నట్టు చూపిస్తావు అన్నారు. మనకు కెమెరాతో తీసేదానికి ఎవరు లేరు. మనమే సెల్ఫ్ వీడియో మేకర్ అనమాట. మనమే డ్రైవ్ చేసుకోవాలి, మనమే వీడియో తీసుకోవాలి. సపరేట్గా అదే మనిషిని ఏం పెట్టలేం కదా. మనం చేసే పని కనపడాలి కానీ మనం కాదు. అంతేనండి. ఈ తోట అయిపోయింది. కింద తోటలోకి వచ్చాము. చూడండి ఫుల్లీ డౌన్ చేసేసా. ఫుల్లీ డౌన్ చేసినప్పుడే మిల్లర్ కొంచెం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి బాగా మట్టిని అంతా నున్నగా చేస్తుంది. చూడండి ఎలా మున్న పడుతుందో అక్కడ. ఎప్పుడైనా కానీ ఫుల్లీ డౌన్ చేసే మిల్లర్ కొడతాం మేము. అలా చేయడం వల్లే భూమి కూడా బాగుంటుంది. ఇంకా సైడ్ నుంచి చూస్తే సగం మిల్లర్ బొడిపోయినట్టు కనిపించేది, కానీ నేను దిగి తీయలేకపోయా. పవర్ స్టీరింగ్ అందుకంటే అలా స్ట్రైట్గా పెట్టేస్తే వెళ్ళిపోయేది. వీటి మధ్యలో కొంచెం పెద్ద మట్టి పిల్లలు ఎక్కువ లేయడం వల్ల బండి అందుకదే తిప్పేస్తుంది. బండి కూడా ఎక్కువ ఊగుతుంది. చూడండి ఆ మట్టి పిల్లలు ఎక్కినప్పుడు బండి ఊగుతుంది. మన స్టీరింగ్కు అది అల్లిచ్చాం కాబట్టి నాకైతే చాలా బాగుంది. దుమ్ము చూడండి ఎలా పడిందో. ఇది ముందు డోయర్ తెరిసాలు వేసామన్నమాట. దాని తర్వాత మిల్లర్ కొడుతున్నాం. మనం ఫుల్లీ దింపేస్తాం. అసలు మల్లుకునేటప్పుడు కానీ ఇంకెప్పుడే కానీ అసలు మిల్లర్ అనేది పైకెత్తామండి. ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇలా చేయడం వల్లే రైతులు కూడా ఎక్కువ ఇష్టపడతారు. చూడండి ఎలా వస్తుందో. మరి ఫుల్లీ డౌన్ చేయడం వల్ల బండి కూడా స్పీడ్గా కదలదు. మిల్లర్ ఎక్కువ భూమి లేకపోవడం వలన బండిని ఆపేస్తుంది కాసేపు. ఇక్కడ చూడండి ఇప్పుడు తెలుస్తుంది. బండి పికప్ డ్రాప్ అవ్వలేదు, కానీ బండి మాత్రం ఆగిపోయింది. చూడండి బండి ఊగేస్తుంది. మరీ రోజు ఇలా దుమ్ములో పని చేస్తే ఇంకా మన పని అయిపోద్ది. ఇంకా ఈ తోట అయిపోతాను, ఇంకో తోట ఉంది. ఆ తోట కూడా చేయాలి. ఇంకా ఆ తోట అయిపోయి ఇలా వచ్చేసా. దుమ్ము పడిందని ఇలా నో ఫార్మర్ నో ఫుడ్ అని రాసా బండి మీద.
ఇంకో తోటలోకి వచ్చాం. ఈ తోట మిల్లర్ కొడుతున్నాం. ఇంకా ఇక్కడ ఉన్న ఫుల్ మిల్లర్ దింపేసా. మన క్రాస్ జాయింట్లకు మాత్రం ఎప్పటికప్పుడు గ్రీసింగ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే క్రాస్లో వెళ్ళిపోతాయి మనకి. ఎక్కువ లైట్గా పని చేసేటోళ్ళకైతే అంత అవసరం ఉండదు. మనం డైలీ ఇలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ గ్రీస్ కన్ఫామ్గా ఉండాలి. అలాగే సైడ్ మిల్లర్లో ఆయిల్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. నా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క బండి నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం మన దగ్గర ఉన్నవి పవర్ ట్రాక్లు, మహీంద్రా, ఫర్గూసన్ ఇవేనండి. ఫర్గూసన్ అంటే మా ఊర్లో ఎవరికి లేదు. మా ఊర్లో మహీంద్రా 475 పవర్ ట్రాక్ 275 ఉన్నాయి, అంతేనండి. అక్కడ మందే నువ్వు అది అప్పుడు కోసేసాం కదా, కోసిందంతా అక్కడ వేసాం. అమ్మ అక్కడ తయారు చేస్తుంది నువ్వులు. ఈ మిల్లర్ కుట్టేది అయిపోగానే నువ్వులు కొన్ని సంచులకు వేసి పెట్టింది. అవి అలానే మిల్లర్ మీద వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. చూడండి 15 పెట్టాను RPM. ఆ హీట్ ముళ్ళు పనిచేయదులేండి, అంత ఫుల్ అయిపోయింది ఇది. హీట్ ముళ్ళు డీజిల్ ముళ్ళు పనిచేయవు. ఇలా దుమ్మలో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోట్లోకి అంత దుమ్ము వెళ్ళిపోద్ది, ముక్కులన్నీ కవర్ అయిపోతాయి దుమ్ముతో. అలాగే మన బండి ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం. ఇక ఈ మిల్లర్ కొట్టేసిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, స్నానం చేయాలి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.